బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హే జరా సందది త్యంత కోసి త్యంత కోసి నారకోద్రేకని మూల కోసి నారకోద్రేకని మూల కోసి ధర్మచార్చ సభ నాయకోసి నాయకోసి మౌని వృత్ పంకజే భావితోసి దేశికా రాధనే తత్పరోసి సత్సుతో జీవన మోనితోసి మాదృశే చాపి మై త్రిరతోసి సర్వదా సచ్చిద నందదోసి స్తోత్రమంతా పూర్తి అయిన తర్వాత కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా దుర్యోధనుడి వైపుకు తిరిగాడు. అరే, దుర్యోధనుల వారు వచ్చారే, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు, కృష్ణ, నేనే అర్జునుడి కన్నా ముందు వచ్చాను, అందువల్ల నువ్వు కౌరవ పక్షంలోనే ఉండి యుద్ధం చేయాలి, ఇదే ధర్మం అన్నాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, నేను అర్జునుడినే ముందు చూశాను, అందువల్ల పాండవ పక్షంలో ఉండటమే ధర్మం కదా అన్నాడు. దుర్యోధనుడు, అదంతా కుదరదు, ధర్మం గురించి నాకొద్దు, నువ్వు నా పక్షంలోనే ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, శస్త్రాస్త్రాలతో కూడిన యాదవ సేన కావాలా, ఏకాకిని, ఆయుధం లేనివాడిని ఆయన నేను కావాలా తెలుసుకో, వీటిలో మీ ఇద్దరికీ ఏదో ఒకటి దక్కుతుంది. నేను ముందుగా అర్జునుడినే చూశాను కనుక కోరుకునే అధికారం ముందు అర్జునుడికే ఉంది అని అర్జునుడి వైపు చూశాడు. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కృష్ణ, మాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప వేరేది వద్దు అన్నాడు. దుర్యోధనుడు అందుకు చాలా సంబరపడిపోయాడు. అయితే నాకు సమస్త యాదవ సైన్యము కావాలి అని కోరుకున్నాడు. భోగంలో ఇచ్చగలవారు ఇలాగే ప్రవర్తిస్తారు కూడా, ఇలాగే కోరుకుంటారు. వారికి భగవంతుడి కన్నా విషయాలే ప్రియమైనవి. భోగాశక్తితో ఎంత గొప్పదాన్ని పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు. దుర్యోధనుడికి కూడా అదే జరిగింది. కృష్ణుడు దుర్యోధనుడికి తన సైన్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నువ్వేదో మహాబుద్ధిమంతుడివి అనుకుంటున్నాను, శస్త్రహీనుడివి అని ఏకాకిని అయినటువంటి నన్ను కోరుకొని చాలా తెలివి తక్కువ పనిచేశామన్నాడు. అప్పుడు అర్జునుడు, ప్రభు కృష్ణ, ఎందుకయ్యా నన్ను మాయలో తోస్తావు
నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో కోరదగింది ఏదీ లేదు. నువ్వు ఆయుధాన్ని చేతపట్టినా పట్టకపోయినా పాండవులకు నువ్వే గతివి. మేమందరము నిన్నే ఆశ్రయించున్నాం కదా అని చెప్పి స్తుతించాడు. కృష్ణం కమలపత్రాక్షం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం కృష్ణం కమలపత్రాక్షం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం నౌమి నారాయణం హరిం. అర్జునుడి ఈ దృఢమైన భక్తే శ్రీకృష్ణుడిని ఆయనకు సారథిని చేసింది. ఇక్కడ నుండి మనం చెప్పుకోబోయే కథ చాలా చాలా ముఖ్యమైనది. కౌరవ పాండవ యుద్ధానికి ముహూర్తం నిర్ణయించబడింది. అర్జునుడు తన రథాన్ని ఇరుపక్షల మధ్యలో ఉంచమన్నాడు. కృష్ణుడు రథాన్ని ఇరుపక్షల మధ్యలో ఉంచి, అర్జున, యుద్ధానికి సన్నద్ధులైన ఈ కౌరవులను చూడన్నాడు. అర్జునుడు కౌరవ పక్ష సైన్యాన్ని చూసి, యుద్ధం చేయను అని కూర్చున్నాడు, మొండిపట్టు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, ఈ సంకట సమయంలో ఆర్యులకు తగినది, స్వర్గం పొందటానికి ప్రతిబంధకమైనది, అపకీర్తిని తెచ్చేది అయినా ఈ వ్యామోహం నీకేలా ఇలా వచ్చింది? క్లైబ్యం మాస్మగమః పార్థ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయం దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప త్యక్తోతిష్ట పరంతప. అర్జున, నపుంసకత్వాన్ని పొందకయ్యా, ఇది నీకు తగదు. తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే, యుద్ధానికి సన్నద్ధుడివికా అని కొద్దిగా కోపగించాడు. అర్జునుడికి అధైర్యం కలిగింది. గురువులను, తాతలను, బంధువులను చంపి రాజ్యాన్ని అనుభవించటం తప్పు అని అనిపించింది. ఆ విషయాన్ని కృష్ణుడితో చెప్పాడు. చివరకు, నేను నీ శిష్యుణ్ణి, నాకు బోధ చెయ్యి, కర్తవ్యాన్ని ఉపదేశించు అని కాళ్ళపై పడ్డాడు. కృష్ణ, దైన్యమనే దోషం నా శౌర్య స్వభావాన్ని కొట్టింది. నేను ధర్మాధర్మ విషయంలో సందిగ్ధుడనై ఉన్నాను. కృష్ణ, నేను నీ శిష్యుణ్ణి, నిన్నే శరణు పొందినవాడిని. నాకు ఏది మంచిదో దాన్ని తెలిపి నన్ను శాసించు
అని కాళ్ళపై పడ్డాడు. ఇక్కడ మనకు అర్జునుడి శరణాగత భక్తి కనిపిస్తుంది. పైగా అర్జునుడికి మహావిష్ణువే రాముడని, ఆ రాముడే శ్రీకృష్ణుడని తెలుసునని కూడా అనిపిస్తుంది. రాముడే కృష్ణుడు, శ్రీరాముడు. సకృదేవ ప్రపన్నాయ అని తనను ఒక్కసారి శరణన్న వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అర్జునుడు ప్రపన్నం అనే పదాన్ని ప్రయోగించాడు. సత్యభక్తుడైన అర్జునుడి ఈ శరణాగతి సమస్త మానవలోకానికి మేలు చేసింది, మనకు భగవద్గీతను అందించింది. ఎప్పుడైతే అర్జునుడు శరణ అన్నాడో అప్పుడే శ్రీకృష్ణుడి కొద్ది కోపం కూడా ఎగిరిపోయింది. ఒక చిన్న మందహాసాన్ని అర్జునుడిపై విసిరి ఉపనిషత్సారభూతమైన గీతను అర్జునుడికి ఉపదేశించాడు. ఇంతటి భగవద్గీత వంటి గ్రంథం మునుపెన్నడూ లేకపోవటాన్ని, ముందెన్నడూ రాకపోవటాన్ని చూపిస్తున్న ఋషులు కృష్ణుడు భగవంతుడే, భగవంతుడి వల్ల మనం మాత్రమే ఇంతటి ఉపదేశాన్ని అందించటానికి సాధ్యమవుతుందని కీర్తించారు. For more videos like this, subscribe Big TV channel.